సీత 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 ఏయ్ 3 సార్లు పిలిచాను ఇప్పుడు వచ్చేది కాదన్నయ్య ఏంటది ఇది ఎక్కడ సుశీల సాంబశివరావు హలో నీ కూతురే కదా కూతురు ఇలాగే పెంచుతారా 3 సార్లు పిలిచిన తర్వాత వస్తుంది అన్నయ్య అంటే మరేదేదా నేర్పించు సుశీల నేర్పించు ఎవర్రా సుశీల నువ్వే నీకు ఏమన్నా నాన్న పెట్టిన పేరు అదేగా చెప్పు తీసుకుంటా అవన్నీ ఇప్పుడు దాచాను అమ్మా అమ్మా ఏంట్రా ఏం లేదమ్మా ఏంటి నేను వంట చేయమ్మా టైం అవుతుంది అరుణ్ ఇప్పుడు ఎందుకు నన్ను పిలిచావు ఒరేయ్యా ఏంటండి ఒరే అంటుంది నేను దానికన్నా పెద్దవాడినండి అడిగొస్తాను నిన్ను చిన్నప్పటి నుంచి ఇలాగేగా అది చిన్నప్పుడు ఇప్పుడు గడ్డాలు మిసాలు వచ్చాయి కదా నాకు మర్యాద అక్కర్లేదు అట్లీస్ట్ గడ్డానికి మర్యాద ఇవ్వు సరే ఇప్పుడు నీకేం కావాలి పిచ్చిదానా ఫాలో మీ ఒరే అరుణ్ ఏంటమ్మా యారా నీ చెల్లెలు మాత్రం 3 సార్లు పిలిస్తే తప్ప రాదని గొడవ చేశావు నిన్నెన్ని సార్లు పిలవాలరా 3 సారికి వచ్చానా 4 సారి పిలవలేదా ఒక్కటి ఇచ్చానంటే చూడు పైకెక్కి దీపపు సమ్మతి ఏ నువ్వెక్కితే నిచ్చెన విరిగిపోతుందనేగా ఈ ప్లాన్ వేసావు గాడిదా ఎక్కమంటుంటే చీపురు పొలంతో నిచ్చెన చేసినా సరే నేను ఎక్కితే విరగదు ట్రింగ్ టాంగ్ అయ్యో అయ్యో పడచాడు విజయం బయట ఎవరో బెడ్ ఏడుస్తున్నట్టు నీకు వినిపించట్లే అవునండి చూసి ఏమండి మగపిల్లాడండి మగపిల్లాడు ఎవ్వరూ లేరు దేవుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు దేవుడు మనకు ప్రసాదించిన బిడ్డ వీడెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఫ్లాష్ బ్యాక్ నాకు ఈ అమ్మ నాన్న దొరక్కపోతే నా పేరుకు ముందు ఈ విషయాలు ఉండేది కాదు బాబు అలా ఎప్పుడు అనుకు బాబు 10 ఏళ్ల వయసులోనే ఈ కుటుంబ భారాన్ని మోయడం మొదలెట్టిన నువ్వు లోకం అంతా మెచ్చుకునేలా పేరు తెచ్చుకోవాలి అదే బాబు ఈ అమ్మ కోరుకునేది అయితే నాకెందుకు అరుణ్ అని పేరు పెట్టావు గాంధీని పెట్టుండొచ్చుగా ఆయనకి నేను కొలాయి కట్టుకునేవాడిని ఇంతవరకు ఢిల్లీలో చదివిన నా కూతురు రేపు మన కాలేజీలో జాయిన్ అవుతుంది పై చదువులకు అమెరికా పంపిద్దాం అనుకున్నాను సొంతంగా మనకే ఓ కాలేజీ ఉన్నప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి చదవటం ఏంటి ఇక్కడే చదువుతాను అంటుంది వెరీ గుడ్ గర్ల్ సార్ వెరీ గుడ్ రేపు 9-10 మధ్య రాహుకాలం వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుంది అమ్మాయి వచ్చిన తర్వాతే కాలేజీ ప్రారంభించండి సార్ క్లాసా లేక కాలేజీయా సార్ కాలేజీ అరుణ్ ఆ వచ్చే అమ్మాయి చైర్మన్ గారు అమ్మాయి అయితే పెద్దరాణా ఎలాగూ మనతోనే కదా చదివేది ఓ పట్టు పట్టేద్దాం తప్పుగా తప్పుకోవడం అటంచు ఆ వచ్చే అమ్మాయి ఎలాగుంటుందో చెప్పండి స్వామి ఎలాగంటే ఆ వచ్చే అబ్బాయి గురించి పంచాంగం తిరగేస్తే చూడ్డానికి గజ్జల గుర్రంలా ఉంటుందో అని అరివిచ్చేస్తుంది పిచ్చిన వాళ్ళరా విషయం తెలియకుండా వాక్కండ్రా అవి ఎవరో తెలుసా ఈలో హూయిసి ఎవరు అవి నా మేనకోడలు నా మేనకోడలు ఏరా ఎందుకు ఏడుస్తున్నారు నమస్కారం Trenton is the new style. Feel my desire. Trenton is the new style. Feel my desire. Feel my desire.
ఫ్రెండ్స్ ట్యాప్. Dancing is the new style. నమస్కారం 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 అమ్మా. మై డియర్ స్టూడెంట్స్, అటెండెన్స్ రిజిస్టర్ లో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టుగా మన కాలేజీ చైర్మన్ మిస్టర్ ప్రతాప్ గారి అమ్మాయిని ఈ అటెండెన్స్ వేసేటప్పుడు పేరు పెట్టి పిలవడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, పాపని పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు సార్? ఎందుకంటే ఆమె పేరు ఎవ్వరికి తెలియకూడదు, అందుకని యూ షీట్ డౌన్. అలా అయితే మీరెలా పిలుస్తారు మాస్టర్? నెంబర్ తోనే. జే అనిత, ఎస్ సార్. అరుణ్, ఎస్ సార్. బాలు, ఎస్ సార్. బృందా, ఎస్ సార్. భువనేశ్వరి, ఎస్ సార్. నెంబర్ 6. ఎస్ సార్. మీరు కూర్చోనమ్మా. అయ్యో, ఎవడు మన కాలేజీలోనే మన అమ్మాయిని అవమానపరిచిన వాడు ఎవడు వాడు? అమ్మా, బ్యూటిఫుల్ బ్యాక్ షాట్. సేమ్ షాట్. సార్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ఎస్. సార్ ఇక్కడ స్టూడెంట్స్ నేనంటే నేనంటున్నారు సార్. రేపట్లోగా వాడు ఎవడో తెలుసుకోలేకపోతే కాలేజీ గేట్లు మూసేయండి. కాలేజీ గేట్లు మూసేయాలా? అయ్యో సార్, ఫ్యాక్టరీ మూసేస్తే కార్మికులు నష్టపోతారు, కాలేజీ మూసేస్తే మేనేజ్మెంట్ కే నష్టం. ఐ జస్ట్ డోంట్ కేర్. డాడీ, ఏమిటమ్మా? ఇది సాధారణమైన విషయం. కొత్తగా చేరిన వాళ్ళని ఎవరైనా స్టూడెంట్స్ ఇలాగే ర్యాక్ చేస్తారు. ఇది నా ప్రాబ్లం. అతను ఎవరనేది నేనే కనుక్కుని అందుకు తగిన శిక్షని నేనే విధిస్తాను. నీ ఇష్టం. ఇంట్లో ఎవరు ఎవరు అదే? ఎవరు లోపల? వెదవేషాలు లేదు. లేదు. రాయలా ఇవాళ తేదీ 23. 10వ తేదీకి రావాల్సిన వడ్డీ రాలేదు, అసలు రాలేదు. ఏం తమాషాగా ఉందా? నెలలో అస్సలు కచ్చరీ లేదు సార్. వచ్చే నెల పెద్ద ప్రోగ్రామ్ ఉంది సార్. మీ మొత్తం బాకీ తీర్చేస్తాను సార్. నువ్వు ఎప్పుడు ఆడేది పాడేది బాకీ తీర్చేది. డబ్బు తీసుకుని 10 ఏళ్ళు అయింది, సిగ్గులేదు? ఊరికి అరుస్తావు ఎందుకయ్యా? మా నాన్న తీసుకున్న 4 లక్షల రూపాయలు బాకీ కొంచెం కొంచెం తీర్చలేదా నీకు? ఇంకా 15,000గా బాకీ ఉంది. ఏమి తీర్చినట్టు ఊరికి అరుస్తావు ఎందుకయ్యా? వస్తా. వచ్చే నెల డబ్బుగానే ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా. నీ చెల్లెలి పెళ్లి కోసం 20,000 దాచావు కదా, అందులోంచి 15,000 తీసి ఇతను అప్పు తీర్చేసాయి. అది మాత్రం అడగద్దు. అది దానికోసం దాచిపెట్టాను. రేపే సంబంధం కుదిరితే డబ్బుకి నేనెక్కడికి పోయేది? వాడు వయసులోడమ్మా. భగవంతుడా, నా భర్త నన్ను వదిలి తొందరగా పోతారనే ఉద్దేశంతోనే నాకు ఇలాంటి బిడ్డను ప్రసాదించావా? లెక్చరర్ ఉండి ఎందుకు అరుస్తావు? సారీ సార్, మీ బట్టతలని అడ్డంగా చేసుకుని వాళ్ళంతా తల దూకుంటున్నారు సార్. ఇలా ఏమో నేను దూకుంటా. దువ్వడానికి ఏముందని అక్కడ? Get out. హలో మల్లిక. హాయ్ రాజా. హాయ్. మల్లిక. ఇంకా నువ్వు కాలేజీలోనే చదువుతున్నావా? ఇలాంటి ప్రశ్న విడిగా అడిగావు కాబట్టి సరిపోయింది. నలుగురిలో అడుగుంటే నా పరువు పోయిండేది. నేను డిగ్రీతో తిరిగి వస్తానని మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఈ పనికిమాలిన ఇంగ్లీష్ అడ్డొచ్చిన ప్రాణం తీస్తోంది. కోతిముకొస్తోంది. ఏమిటి కాకి చిలకతో మాట్లాడుతుంది? పాప, నీ పేరు మల్లిక. ఏరా ఇన్ని రోజులు నాతో చెప్పలేదు. ముద్దుగా మళ్ళీ పిలుస్తున్నావు. నేను ఎప్పుడు పిలిచాను? ఏంటి మల్లిక, నేను పేరు పెట్టి పిలిచానా? ఇంకెవరా ఏంట్రా చెప్పింది? గొడవ? అవును, ఇంత మంచి పేరు పెట్టుకుని న్యూ సెన్స్ నంబర్ ఎందుకు? అది నా ఇష్టం. ఎరా నంబర్లు ఎక్కడ పిలుస్తారు? జైల్లో. రైట్. తర్వాత మెంటల్ హాస్పిటల్. ఇంకా రేసుల్లో. రేసులో. చూడు, చైర్ లాగి నన్ను కింద పడేసింది నువ్వేనని నాకు తెలుసు. కానీ ర్యాక్ చేయటం స్టూడెంట్స్ అలవాటు కదా అని నిన్ను ఊరికే వదిలేశాను. లేకపోతే ఏం చేస్తావు? నీ షర్టు ప్యాంటు విప్పించి నడు రోడ్లో పరిగెత్తిస్తాను. అరుణ్ వద్దు. అయ్యో పాప బరీడు. మా నాన్న దగ్గర నేను నేర్చుకున్న విద్య డబ్బు కోసం ఉపయోగించడం, తోక జాడించే వాళ్ళ దగ్గరే ఉపయోగిస్తాను. పగకి పగ, రక్తానికి రక్తం, డ్రెస్కి డ్రెస్.
నా మేనకోడలు ఇన్సల్ట్ చేసిన వాళ్ళని ఊరికే వదలనరా. ఐ వోంట్ లీవ్. నువ్వు ఊ అన్నావంటే వాడి బెండు తీసేస్తాను. అక్కర్లేదు. ఎవరతను? అనాథ. అనాథ అయితే చాలా మంచి డాన్సర్. బాగా చేస్తాడా? అయ్యయ్యో, ఊరికే చెప్పడం కాదు గాని ఇండియాలోనే వాళ్ళ డాన్స్ చేసేవాళ్ళు లేడు. అందుకే పొగరు వాడికి. అంత పెద్ద డాన్సర్ వాడు. వాడిని ఊరికి వదలకూడదు. నేను చూసుకుంటానులే. డాడీ. రామ్మా, ఎవరొచ్చారో చూడు. హాయ్ అంకుల్. హాయ్ మల్లిక, హౌ ఆర్ యూ? ఫైన్. లండన్ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇవాళ వచ్చానమ్మా. మన ఇంట్లోనే కదా ఉంటున్నారు? ఏంటమ్మా అలా అంటున్నావు? వీడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు హోటల్లో ఉన్నాడు. వీడు తలుచుకుంటే సొంతంగా హోటలే కట్టగలడు. కానీ వీడు ఎప్పుడు ఇండియా వచ్చినా ఈ స్నేహితుడి ఇంట్లోనే ఉంటాడు. అవును, మధు ఎక్కడ అంకుల్? నువ్వు గెలుచుకున్న మెడల్స్ ని కప్పుల్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు చూడు. హాయ్ మధు. హాయ్ మల్లిక. ఫైన్. హౌ ఇస్ లండన్? గ్రేట్, యూ షుడ్ బి దేర్. అవును, ఇవన్నీ నువ్వు గెలుచుకున్న ప్రైజ్లా? యా. ఎస్ మై డియర్, ఇది ఢిల్లీలో చదువుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక్కొక్క డాన్స్ పోటీలోను గెలిచి తెచ్చుకున్న బహుమతులు ఇవన్నీ. ఇవన్నీ నువ్వు డాన్స్ లో గెలిచిన బహుమతులా? ఫ్యాంటాస్టిక్. నాకు తెలిసి నా కూతురు డాన్స్ లో గెలిచేవాళ్ళు ఇండియాలోనే ఎవరూ లేరు. లేదు డాడీ, మన కాలేజ్ లో అరుణ్ అనే స్టూడెంట్ ఉన్నాడు. అతని డాన్స్ లో గెలవడానికి ఇండియాలోనే ఎవరూ లేరని కాలేజ్ లో అనుకుంటున్నారు. అలాగైతే వచ్చే కాలేజ్ డే ఫంక్షన్ లో ఒక పోటీని ఏర్పాటు చేస్తాను. అందులో నువ్వు డాన్స్ చేసి అతను ఓడించు. త్వరగా ఏర్పాటు చేయండి. బాబు, ఆ ఇక్కడ అరుణ్ అంటే ఎవరు? నేనే. నేను బిఎస్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని ఒక కచేరీ బుక్ చేయాలి. సార్, సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఇదిగో చూడు బాబు, ఇది సాధారణ కచేరీ కాదు, చాలా పెద్ద కచేరీ. ఇంతవరకు బాలమురళి, కీరవాణి, రామకృష్ణ, జేసుదాస్, ఎస్పీబి, మనోహర్ లాంటి వాళ్ళంతా కచేరీలు చేశారు. కానీ వాళ్ళు పాట మాత్రమే పాడారు. మీరు ఆడుతూ పాడతారని మిమ్మల్ని బుక్ చేయలేక వచ్చాను. ఫీజు ఎంత, అడ్వాన్స్ ఎంత చెప్పండి బాబు, త్వరగా ఇచ్చేస్తాను. సార్, ముందు కచేరీ ఎక్కడో చెప్పండి సార్. కచేరీ పూర్తి చేసి డబ్బు తర్వాత తీసుకుంటాను. సార్, నమ్మకం లేని వాళ్ళే అడ్వాన్స్ తీసుకుంటారు. యు ఆర్ గ్రేట్. కచేరీ ట్రంక్ రోడ్ లో. ఏంట్రా, స్టేజీ లేదు, మైకు లేదు, జనాలు లేరు, ఏమీ లేదేంట్రా? అదే గురు, నాకు అర్థం కావడం లేదు. ఎవడో మన మోసం చేశాడు. మోసం చేసేవాడు కారులో వస్తాడా? కారులో వచ్చిన వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అన్నా తీసుకున్నావా లేదా? లేదే. కచేరీ పూర్తి చేసిన తర్వాత డబ్బు తీసుకుంటానే వీర లవ్లో పోసు కొట్టారే. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రదర్, అక్కడ చూడు, కారు వస్తుంది. Dancing is the new style. Dancing is the new style. కాలం కలిసి వస్తే వెన్నెల్లో గొడిగేసుకుని నడుస్తారని విన్నాను. ఇప్పుడే చూస్తున్నాను. ఇది వెన్నెల గొడుగు కాదు, మంచు గొడుగు. ఏదో చుంచు గొడుగు. అవును, ఇదంతా నీ పనేనా? ఏమిటిది? నేను ఇంతవరకు నీ డాన్స్ చూడలేదు. నువ్వేదో బ్రహ్మాండంగా ఆడతావటగా. అవును. ఏది ఆడు. నీ ఆట పాట నేను చూసి ఆనందించాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓ టాలెంట్ ఉన్న కళాకారుడికి పబ్లిసిటీ అవసరం లేదు. నేను నీ కోసం ఆడుతున్నానా లేక ప్రేక్షకుల కోసం ఆడుతున్నానా అనేది ఆట ముగిసిన తర్వాత నీకే తెలుస్తుంది. మెంటల్ కేసు.
హాయ్ మల్లిక. హాయ్. హాయ్ ఉషా. ఇడియట్. ఆగు. ఈ కాలేజీలో ప్రాబ్లమేటిక్ ఫెలోస్ ఇద్దరు. ఒకడు అరుణ్, ఇంకోడు నేను. వాడికి నీకు చిన్న ప్రాబ్లం, మరి నీకు నాకు మన మధ్య 1,00,000 గొడవలు ఉండొచ్చు, అవన్నీ జాలీగా తీసుకోవాలి. కరెక్ట్ అమ్మా. అమ్మాయిని అలర్ పెట్టచ్చు, కానీ అవమానించకూడదు. వదిలే ఇది కరెక్ట్. వదిలే. అరే లీవ్ ఇట్. అరే లీవ్ ఇట్. ఏంటి ఎవరు రారంట? రే నా కోపం వస్తుంది, రఫాడించేస్తాను. వద్దు. ఏమిటా గొడవ? ఏంటి వదిలితే కొడుతున్నావు? ఫైటింగ్ రాదనుకున్నావా? ఎలా ఉంది నా దెబ్బ? బాబు కొట్టుకోకండి నాయన, కొట్టుకోకండి బాబు, నా మాట వినండి. విరగొట్టుకుంటే నాయన చెప్పేది. అరుణ్ అంటే ఏమనుకుంటున్నావురా? హనుమంతుడు ముందా కుప్పిగంతులు. చచ్చాడా? స్టూడెంట్స్ ఫైట్. Take it easy, అక్కయ్య, నా ఒక్కగాని ఒక్క కొడుకు వీడే. పేరు రాజశేఖర్. కెమికల్ ఇంజనీర్ చదివాడు. డాబర్ అండ్ కోలో పనిచేస్తున్నాడు. జీతం ఎంతో తెలుసా? 10,000. నీ కొడుకన్న ఒక మాట చాలయ్యా నాకు. మిగిలినవన్నీ ఎందుకు? ఉండు, నా కూతుర్ని పిలుస్తాను. అరుణ్, చెల్లెలు తీసుకురా బాబు. ఆహా, అమ్మాయి చూడముచ్చటగా ఉంది. నీ చెల్లెల కోసం ఏమేమి చేర్చి పెట్టావో నా తమ్ముడి దగ్గర చెప్పేయ్. అమ్మా, ఆయన్ని తోడబుట్టిన తమ్ముడే కదా, ఇదంతా ఎందుకు చెప్పాలి? ఎంత తమ్ముడైనప్పటికీ ఇప్పుడు సంబంధం కోసం వచ్చాడు. చెప్పరా చెప్పరా. అక్కయ్య, పెళ్లికి ఆలస్యం చేయొద్దు, వెంటనే జరిపించేద్దాం. మావయ్య, నా చెల్లెల కోసం వచ్చే నెల 20వ తేదీ మంచి రోజు. వచ్చేటప్పుడే ముహూర్తం కూడా పెట్టించా. మావయ్య, నా చెల్లెల కోసం మహాలక్ష్మి కళ్యాణ మండపం చాలా బాగుంటుంది, నేను ఏర్పాటు చేస్తానులే. మావయ్య, నా చెల్లెల కోసం అక్కయ్య, పెళ్లి కోసం పెద్ద హడావిడొద్దు, సింపుల్ గా చేద్దాం. రిసెప్షన్ కూడా అక్కర్లా. మావయ్య, నా చెల్లెల కోసం 20,000 కూడబెట్టాను. నేను చెప్తూనే ఉన్నాను, మీరు అసలు పట్టించుకోరేంటి? ఎవర్రా నీకు చెల్లెలు? నువ్వెవర్రా? మా అక్క కడుపులు పుట్టావా? చెల్లెలట, చెల్లెలు. ఇందాక నుంచి చూస్తున్నాను, చెల్లెలు అంటున్నావు. ఏదో మా బావకు దొరికి నిన్ను పెంచాడు కాబట్టి ఈ ఇంటి కూడా తిన్నావు. ఆ హద్దు తెలుసుకొని ప్రవర్తించు. అసలేమనుకుంటున్నావు నువ్వు? నీదే జాతి? ఎవరికి పుట్టావు? ఎలా పుట్టావు? అదేమీ తెలియకుండానే అన్నమైపోదాం అనుకుంటున్నావా? ఒరే రామలింగం, నీ పెళ్ళం బిడ్డలు తీసుకుని బయటికి నడవరా. నువ్వు వద్దు, నీ సంబంధం. అక్కేంట్రా అక్క? నా భర్త పోయి 15 సంవత్సరాలు అయింది.
ఇన్ని సంవత్సరాలు మీరంతా ఎక్కడున్నారా? పెంచిన మమత కోసం ఈ ఇంటి అప్పులన్నీ రాత్రి పగలనక చూడకుండా వీధి వీధిన ఆడి సంపాదించి తీర్చాడురా. వాడినా ఎవరంటున్నావు? నువ్వు సంబంధం చేసుకోవడానికి వచ్చావే నా కూతుర్ని, దాన్ని పెంచి పెద్ద చేసింది వీడేరా. వాడిని చూసా ఎవరంటున్నావు? ఇన్ని సంవత్సరాలు నేను నా కూతురు గౌరవంగా బతుకుతున్నావంటే అందుకు కారణం వీడేరా. వీడేరా నా కొడుకు. పోరా. పోతానక్కయ్య. అయితే ఒకటి, కన్నవాళ్ళెవరో తెలియని వీడిని నీ కొడుకనో దీనికి అన్ననో చెప్పుకున్నావంటే మన కులం వాళ్ళెవరో దీన్ని పెళ్లి చేసుకోవడానికి రారు. దీనికి పెళ్లి అవ్వాలంటే వాడిని బయటికి గంటే. పోరా నీ కులవు నువ్వు. నీ కర్మ. పదండి వెళ్దాం. పోరా. కన్నవాళ్ళెవరో తెలియని వీడిని నీ కొడుకనో దీనికి అన్ననో చెప్పుకున్నావంటే మన కులం వాళ్ళెవరో దీన్ని పెళ్లి చేసుకోవడానికి రారు. దీనికి పెళ్లి కావాలంటే వీడిని బయటికి గంటే. ఇంతవరకు నా పెద్ద కొడుకు చేసిన డాన్స్ చూశారు. ఇప్పుడు నేను నా చిన్న కొడుకు చేసే మ్యాజిక్ షో చూడండి. మా అబ్బాయిని ఈ కత్తి మీద పడుకోబెడుతున్నా. మీరు తమ్ముడు చనిపోయిన దగ్గర నుంచి ఈ కుటుంబ బాధ్యత నాదే అనుకున్నాను. కానీ నా చెల్లెలి పెళ్లి ఆగిపోవడానికి నేనే కారణం కాకూడదు. ఇంటి నుంచి వెళ్లిపోవాలనే అనుకున్నావా? నిన్ను కన్న తల్లి 10 నెలలే మోసిందయ్యా. కానీ నేను 20 సంవత్సరాలు పెంచాను. ఎవడో ఏదో అన్నంత మాత్రాన ఇన్ని సంవత్సరాలు పెంచిన నన్నే వదిలి వెళుతున్నావా? ఇదే నీ కన్న తల్లి అయితే ఇలా వదిలేసి వెళ్తావా? నేను నిన్ను తీసుకొచ్చేటప్పుడు వీధి గుమ్మల్లోంచే తీసుకొచ్చాను బాబు. నువ్వెందుకు దొడ్డిదాన్ని వెళుతున్నావు? వెళ్లిపోవడానికే నిర్ణయించుకున్నావు. నీ చేత్తోనే ఒక 10 రూపాయలు ఇచ్చి వెళ్ళు. విషం కొనుక్కోవాలన్నా కూడా నిన్ను తప్ప ఎవరిని అడగను బాబు. అమ్మా, పద లోపలికి. సార్, కాలేజీ డే ఇన్విటేషన్స్ రెడీ అయ్యాయి సార్. అందులో స్పెషల్ ప్రోగ్రామ్ మన అమ్మాయి గారి డాన్స్ ప్రోగ్రామ్. మన అమ్మాయి గారి డాన్స్ ప్రోగ్రామ్ అని అన్ని టీవీల్లోనూ కవర్ చేయమని చెప్పాను సార్. వెరీ గుడ్. మీరు వెళ్ళండి. అలాగే సార్. వస్తానండి. మంచిది. వస్తా బాబు. పోటీలో గెలిచే వాళ్ళకి మీరు ఏం ప్రజెంట్ చేస్తున్నారు? ఓ బంగారు పథకం. గెలవబోయేది మీ అమ్మాయి. గోల్డ్ అయితేనే, డైమండ్స్ అయితేనే. రై, అమ్మాయికి ఇన్విటేషన్ చూపించొస్తాను. మల్లిక, నీ ప్రోగ్రామ్ ఇన్విటేషన్స్ వచ్చాయి. డాడీ, నేను ఇందులో పార్టిసిపేట్ చేయడం లేదు. వాట్ ఈస్ దిస్? ఇది నీ కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్. ఇందులో నువ్వు పార్టిసిపేట్ చేయనంటే అర్థం లేదు. ఎవరిని ఓడించాలని నేను ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయమని చెప్పానో అతను ఇందులో పాల్గొంటే తప్పకుండా నేను ఓడిపోతాను. అతను డాన్స్ చూడకుండానే ఎలా నిర్ణయానికి వచ్చావు? ట్రంక్ రోడ్ లో అతను డాన్స్ చూశాను. ఆ డాన్స్ కి వచ్చిన ఫ్యాన్స్ ని చూశాను. నా సొంత కాలేజీలో నా కూతురు గెలవకుండా ఇంకొకటి గెలవటం నాకు అవమానం. ఈ పోటీలో పార్టిసిపేట్ చేయకుండా నువ్వు తప్పుకుంటే అది నీకు అవమానం. ఎవరతను? అతను పేద కుర్రాడు సార్. చేసిన అప్పులు తిరిగి తీర్చలేక ఎంతో కష్టపడుతున్నాడు సార్. వాడి మొహం మీద 10,000 కొట్టావంటే వెనక్కి దొక్కుతాడు. డబ్బిచ్చి అతన్ని డాన్స్ చేయనీయకుండా చేస్తే తప్పకుండా నేనే గెలుస్తాను. నువ్వు గెలవటం కోసం నేనే వాడి ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళి వాడిని డబ్బుతో కొడతాను. వాడిని పిలు. బాబు, బాబు,
సార్ ఎవరు? నువ్వు చదివే కాలేజీ నాదే. నేను మల్లిక నాన్నని. నీకేదో 10-15 వేల రూపాయలు అప్పు ఉందని అది తీర్చలేక నానాగచోట్లు పడుతున్నావని తెలిసి అది ఇచ్చి పెడదామని వచ్చాను. మా అప్పు మీరెందుకు తీర్చాలి? ఈ పోటీలో నా కూతురు గెలవాలి. మా అమ్మాయి అడిగింది ఇంతవరకు ఏదీ నేను కాదనలేదు. ఈ డబ్బు తీసుకుని నువ్వు ఆ పోటీ నుంచి విరమించుకో. మా అమ్మాయి గెలుస్తుంది. విఠల్, ఇదిగోనయ్యా తీసుకో. నా రేట్ ఇంతే అని నిర్ణయించడానికి మీరెవరు? అది 10 కావచ్చు, 10 కోట్లన్నా కావచ్చు. నిన్న నా రేట్ ఎంత, ఇవాళ నా రేట్ ఎంత, రేపు నా రేట్ ఎంత అని నిర్ణయించాల్సింది. అంటే నిన్ను రేటు కట్టి కొనలేనంటావు? కొనలేవు, డబ్బుతో కొనలేవు. కానీ దానికి ఒకే ఒక రేటు ఉంది. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి నా కాళ్ళ మీద పడి నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతానని చెప్తే అప్పుడు ఆలోచిద్దాం. కీప్ ఇట్ అప్. ఐ విల్. డాడీ ఏమైంది? వాడి పోటీలో పార్టిసిపేట్ చేయడు. అంటే మీరిచ్చిన డబ్బు తీసుకున్నాడా? డబ్బుకు చేయి చాచిన వాడు ఎవడుంటాడు? వాడు చేయి చాచాడు, ఇచ్చాను, పుచ్చుకున్నాడు. అయితే తప్పకుండా నేనే గెలుస్తాను. ఏమిటి సార్ ఇది? అతనేమిటంటే మీ అమ్మాయి నా కాళ్ళ మీద పడాలంటున్నాడు, మీరేంటంటే వాడి మొహాన్ని డబ్బు కొట్టానంటున్నారు. ఏమీ అర్థం కావట్లేదే. పోటీలో పాల్గొనడానికి వచ్చేటప్పుడు వాడిని దారిలోనే కొట్టిపారేయండి. మొత్తం మీద నా కూతురు గెలవాలి. ఈ విషయం అమ్మాయికి తెలియకూడదు. మన కాలేజీ డాన్స్ కాంపిటీషన్ లో ముందుగా మల్లిక డాన్స్ ప్రోగ్రామ్. సైలెన్స్, సైలెన్స్. నెక్స్ట్ అరుణ్. ఎంతో అద్భుతంగా డాన్స్ చేసిన మిస్ మల్లికకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు అరుణ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అరుణ్, అరుణ్, అరుణ్. ఐఆమ్ సారీ సార్, వేలం పాటలో కూడా 3 సార్లే పిలుస్తారు. అమ్మాయి గారు అద్భుతంగా డాన్స్ చేస్తారని ముందే తెలిసి భయంతో వణికి ఆ అరుణ్ ఎక్కడికో పారిపోయి ఉంటాడు. అందుకని ఈ ప్రైజ్ అమ్మాయి గారికి ఇవ్వడమే న్యాయం సార్. కుదరదు, కుదరదంటే కుదరదు. అరుణ్ రాకుండా ఈ ప్రైజ్ ఎవరికి ఇవ్వడానికి మేము ఒప్పుకోం. సైలెన్స్. డియర్ స్టూడెంట్స్, ఈ పోటీకి ఇంతవరకు అరుణ్ రాని కారణంగా ఈ ప్రైజ్. సారీ సార్, ఐఎమ్ హియర్. ఈ ప్రైజ్ కోసమేగా నాకు వెలకట్టాలనుకున్నది. అందుకు నేను ఒప్పుకోలేదని రౌడీతో కొట్టిస్తావా? ఈ ప్రైజ్ నేనే నీకు భిక్షంగా పారేస్తున్నాను, తీసుకుపోలే. మల్లిక, అరుణ్ డబ్బు తీసుకున్నాడని ఎందుకు అబద్ధం చెప్పారు? రౌడీని పెట్టి అతను ఎందుకు కొట్టించారు? అతను డబ్బు తీసుకోలేదు, ఈ పోటీలో పాల్గొంటాడని చెప్పుంటే నేను విరమించుకునేదానిగా. మీరు కాలేజీకి చైర్మన్ కావచ్చు, కానీ నేను అక్కడ చదివే స్టూడెంట్ ని. ఇక ముందు నా ఫ్రెండ్స్ ఎలా చూడగలను? అతనికి నా మొహాన్ని ఎలా చూపించగలను? ఇదిగో చూడు, నీ మనసు నొచ్చుకోకూడదని ఇదంతా చేశాను. ఈ పోటీలో నువ్వు గెలవాలని చేశాను. అది మాత్రమే కాదు, వాడి ఈ పోటీలో పాల్గొనకుండా ఉండాలంటే నువ్వు వెళ్లి వాడి కాళ్ళ మీద పడి ప్రాధేయపడాలని చెప్పాడు. ఇలా చెప్పిన వాడిని నేను ఎలా ఊరికే వదలగలను?
ఇది నీకు తప్పనిపిస్తే నేనే వెళ్ళి వాడిని క్షమించమని అడుగుతాను. ఎందుకంటే నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తాను. వద్దు, నా తండ్రి నా స్థాయికి దిగజార్చలేను. అతని దగ్గర నేనే క్షమాపణ అడుగుతాను. మల్లిక, రే ప్రతాప్, లండన్ వెళ్ళడానికి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యారా? వీఆర్ లీవింగ్. ఏమిటో ఎంత తొందర? నాకేం తొందర లేదురా, నా కొడుకేరే తొందర. ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే, నా కోడల్ని జాగ్రత్తగా చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అరుణ్, ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. మా డాడీ ఇలాంటి పని చేస్తారని నాకు తెలీదు. అరుణ్, నేను ఆయనతో గొడవ పడొచ్చాను. ఆయన వచ్చి నేను క్షమాపణ అడగపోయినా నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించే వరకు నేను ఇక్కడి నుంచి కదలనివ్వను. ప్లీజ్, నిజంగా నాకు ఇదంతా తెలియదు అరుణ్. నన్ను క్షమించారు, నన్ను క్షమించు. అరుణ్, వాళ్ళ నాన్న చేసిన తప్పుకు అమ్మాయి చేస్తుందిరా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అరుణ్, అంత పెద్ద కోటీశ్వరుడు కూతురు వచ్చి నీ కాళ్ళ మీద పడినప్పుడు క్షమించకపోవడం మర్యాద కాదురా నీకు. ఏమిటిది? ఫస్ట్ ఫ్రెండ్షిప్, సెకండ్ లవ్, లవ్వా? ప్రేమ. ఐ డోంట్ లవ్ యూ. చూద్దాంలే. ఏయ్ యు. బాయ్. మెంటల్ కేస్. అరుణ్, ఎవరయ్యా ఇక్కడ? అరుణ్, నేనే. ఏం కావాలి? ఏం కావాలా? ఈ మధ్య నేను ఎప్పుడు ఇంటికి ఇన్ని లెటర్లు తెచ్చినట్టు జ్ఞాపకమే లేదు. అందుకని ఒకేసారి ఇన్ని లెటర్లు రప్పించుకున్నావా? ప్రేమించుకోవాలనుకుంటే బీచ్కి పార్క్కి పోయి ప్రేమించుకోండి అయ్యా. ఎందుకైనా అలాంటి పోస్ట్ మ్యాన్ ఉసురు పోసుకుంటారా? ఏమయ్యా, నీ ఒక్కడికి నువ్వు లెటర్స్ తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మాకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ లో దీనికోసం సెపరేట్ గా జీతం ఇస్తున్నారా? పోవయ్యా, ప్రేమించేటట్టు పెద్ద ప్రేమికుడు. హలో అరుణ్. ఏమిటిది? నేను నీకు రాసిన 1000 లవ్ లెటర్స్ చదివావా? ఆ లవ్ లెటర్స్ అన్ని 10 మందిని పెట్టి రాయించాను. ఐ లవ్ యూ అరుణ్. ఐ డోంట్ లవ్ యూ. హలో. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ కట్ చేసినా పర్వాలేదు, నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అరుణ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అరుణ్. ఏంటే? ఒక ప్రేమికుడి దగ్గర ఒక ప్రేయసి ఎన్నిసార్లు ఐ లవ్ యూ అని చెప్తుందో అంత స్ట్రాంగ్ గా వాళ్ళ ప్రేమ వర్తిల్లుతుందట. నేను రోజుకి 500 సార్లు ఐ లవ్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అరుణ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అరుణ్, ఐ లవ్ యూ. అరుణ్, ఏమిటి బాబు ఇదంతా? భగవంతుడా, ఇది ఎక్కడికి వెళ్తుందో ఏమిటో. నువ్వేం కంగారు పడకమ్మా, దానికి నేను సమాధానం చెప్తాను. సాన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు మల్లిక. మా కాలేజీలో చదివే అరుణ్ని నేను ప్రేమిస్తున్నాను. త్వరలో జరగబోయే మా పెళ్లికి మీ ఆశీస్సులు కావాలి. హాయ్, జేజే టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
స్టార్ టీవీ దర్శకం కో మేరా నమస్కార్. ఇవాళ ఏ ఛానల్ తిప్పినా సరే నేను కనిపిస్తూనే ఉంటాను. మా నాన్న పెద్ద కోటీశ్వరుడు. నా ప్రేమ ఈ ఊరికి తెలియడం కోసమే అన్ని ఛానల్స్ ఈ ఒక్క రోజుకి నేను కొనేశాను. ఏయ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? లవ్ లవ్ అని లెటర్స్ రాస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నావు. ఏమిటిదంతా? ఇంత జరిగిన తర్వాత కూడా ఏమిటిదంతా అని అడగొచ్చా? ఏమిటా పిచ్చి ప్రశ్న? నేను లవ్ చేస్తున్నాను. నువ్వెంత ప్రేమించినా నేను నీ అంతస్తుకి ఎదగడం ఎన్నటికీ కుదరదు. నా అంతస్తుకి నువ్వు ఎదగలేకపోతే నీ అంతస్తుకి నేను దిగుతాను. పిచ్చిదానిలా వాక్కు కూర్చో. నువ్వు నా అంతస్తుకి దిగడానికి చేస్తే మీ నాన్న ఒప్పుకోడు. డబ్బున్న అమ్మాయిల అబ్బాలందరూ పేదవాళ్ళని అవమానించడం నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు. నాన్సెన్స్, అంత సీన్ లేదులే. నువ్వెన్ని చెప్పినా ఇది జరుగుతుంది, ఎవరు కాదన్నా సరే. ఏంటి మగాడు ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం మీ అబ్బ మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఎవరూ అంగీకరించరు. అది రేపు పొద్దున్నే నిర్ణయించుకుందాం. ఏ నిర్ణయం? ఓపిక పట్టు చూడు మ్యాన్, ఓపిక పట్టు చూడు. అమ్మా అమ్మా. ఏంటమ్మా? చూడు, ఆ అమ్మాయి ఇదంతా ప్లాన్ వేసే చేసింది. కానీ నీ చెల్లెల భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. హలో అన్నయ్య, నీకే. నువ్వు వెళ్ళు. ఎస్, అరుణే మాట్లాడుతున్నా. లేదండి, నమ్మకండి. హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. రేయ్, మీకు ఎవరికి చెప్పకుండా నేను చేసుకుంటానట్రా? ఆ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో నాకే తెలియడం లేదురా. ఓకే, క్షమించండి సార్. ఇవాళ పత్రికల్లో వచ్చిన దానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ ప్రేమ నాకు ఇష్టం లేదని మీ అమ్మాయితో ఎంతగానో చెప్పాను. ఆమె వినిపించుకోకుండా ఇలా చేసింది. ఈ నిరుపేదకి, అనాథకి ఆ దేవుడు ఒక తల్లిని చెల్లిని ఇచ్చాడు. ఆ చెల్లెలికి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు. ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వల్ల నాకంటే నా చెల్లెలే ఎక్కువ నష్టపోతుంది. అందుకే మీ అమ్మాయితో చెప్పి వెంటనే మరో ప్రకటన ఇమ్మని చెప్పండి. నన్ను అపార్థం చేసుకోకండి. డాడీ, ఎందుకని అరుణ్ని ఆఫీసుకి పిలిచి విచారిస్తున్నారు? మీరు ఈ పని చేస్తారని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ హిమ్. నేను ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నాను. అందుకని పత్రికా ముఖంగా లోకానికి మీకు తెలియజేశాను. మీరు అరుణ్ని అంగీకరిస్తారో లేదో నన్ను దూరం చేసుకోండి. అరుణ్, నేను ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ వేలంతంటే తెలియదని చెప్పావు. ఈ వేళ నీ వేలంతో తెలుసా? కొన్ని కోట్లు దాటింది. నువ్వు లక్షలకి లక్షల డబ్బు సంపాదించలేదు, కోట్లకు కోట్ల ఆస్తి కూడబెట్టనూ లేదు. అయినా అన్నిటికంటే వెలకట్టలేని నా కూతురు మనసుని ఆకట్టుకున్నావు. అందరు అమ్మా నాన్నలాగా నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించి ఇన్నాళ్ళు నేను అల్లారు ముద్దుగా పెంచిన నా ఏకైక కూతుర్ని ఒక అనాథకిచ్చి పెళ్లి చేయను అని డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు నువ్వు నచ్చావు. ఇక మీదట ఏం చేయాలో ఆలోచించడానికే నేను పిలిచాను. మీ అమ్మగారిని పిలిచి మీ నిశ్చితార్థం జరుపుదామని అనుకున్నాను. కానీ నా పెళ్లికి ముందు నా చెల్లెలి పెళ్లి ముఖ్యమని నువ్వు చెప్పావు. అందుచేత నీ చెల్లికో మంచి కుటుంబంలో సంబంధం చూసి నేనే పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నా కూతురు పెళ్లి నీతో బ్రహ్మాండంగా జరిపిస్తాను. మీరు ఒక భయంకరమైన విలన్ టైప్ లో తుపాకీ పట్టుకుని నన్ను షూట్ చేస్తారేమో అనుకున్న నాకు మీరు ఒక మంచి మనిషిని నిరూపించారు సార్. మీ అమ్మాయి మీద నాకు ఆశ ఉన్నప్పటికీ నా పరిస్థితిని తలుచుకుని నేను భయపడ్డాను సార్. నిజంగా చెప్తున్నాను. మీరు ఒప్పుకున్న తర్వాతే నా లవ్ స్టార్ట్ అవుతుంది.
నన్ను ఆశీర్వదించండి సార్. ప్రేమ కోసం ప్రేయస్ తండ్రి దగ్గర ఎవరైనా ఆశీర్వాదం తీసుకుంటారా? నేను నీ పెళ్ళిలో ఆశీర్వదిస్తాను. వెళ్ళిరా. అరుణ్, ఏంటి? ఐ లవ్ యూ. సరే. అరుణ్, ఏంటి? ఐ లవ్ యూ. మీ నాన్న మన ప్రేమను అంగీకరించినప్పటికీ నిన్ను నేను ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూనా? ఏమిటిది? ఓ చిన్న పిల్లవాడికి ఎల్కేజీలో సీట్ ఇవ్వడానికి 10 ప్రశ్నలు అడుగుతున్నారు. ప్యూన్ పనికి 100 ప్రశ్నలు అడుగుతున్నారు. నువ్వు నాకు లైఫ్ పార్ట్నర్వి. జీవితం, లైఫ్, వైఫ్ ఏదీ తెలియకుండా ప్రేమించడం అనేది తప్పుడు దారిలోకి తీసుకుపోయి వదిలేస్తుందో. ఏం ఇంటర్వ్యూ? 24 గంటలు నాతో నువ్వు భారీగా గడపాలి. ఏమన్నా? తప్పుగా అనుకోవద్దు. చెడ్డ అభిప్రాయంతో చెప్పలేదు నేను. కోటీశ్వరుడి కూతురువైన నువ్వు ఈ మిడిల్ క్లాస్ మొగుడికి పెళ్లాంగా జీవించడం కష్టమని తెలుసుకోవాలి కదా. సరే, ఎక్కడుందా? అదే మీ మావయ్య మండపేట రాజాగాడు ఒక్కడే కదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. అక్కడే. నీ భార్య మల్లికతో కలిసి నేను జీవితాన్ని పంచుకోలేకపోయాను. కనీసం నా ఇంట్లో నేను తన జీవితాన్ని ప్రారంభించనీరా. నా మేనకోడల్ని ఏ విధమైన మాయామర్మం లేకుండా నీ చేతుల్లో పెడుతున్నా. ఆమె దగ్గర నువ్వు కంటనీరు పెట్టకుండా, ఆమెతో నువ్వు తనులు తినకుండా, ఆమె కోసం నువ్వు అలో లక్ష్మణాన్ని ఏడవకుండా జీవితం ఒక నడిపించుకోవడం నీ చేతుల్లో ఉంది. అరుణ్, జీవితం నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. కూరగాయల ఇల్లంటే ఫ్రీగా ఇవ్వగలను. కూరగాయలకి అది ఫ్రీగానే. అలాగా? ములక్కాడ మాత్రం చచ్చినా తాను, లేకపోతే మీరు రెచ్చిపోరు. నాకు కాబోయే భార్యకి ఈ భర్త గారి మొదటి బహుమతి ఏమిటిది? చీర. చీర? నువ్వు మంచి పిల్లలా, మన ఊరు పిల్లలా. ఈ చీర నువ్వు కట్టుకునిరా. వెళ్ళు. ఏమిటి? నాకు చీర కట్టుకోవడం రావటం లేదే. నాకు చీర కట్టుకోవడం అసలు రావట్లేదు. వద్దు ప్లీజ్. సరే, నేను చీర కట్టుకోవడం నేర్చుకుంటాను. నువ్వు మెల్లిగా నేర్చుకో. అంతవరకు ఇది చుట్టుకో. అబ్బా, జుబు బూజు. అక్కడ కూడా జుబు బూజు. మనం ఎక్కడున్నా ఆ చోటు శుభ్రంగా ఉండాలి. అచ్చుడు ఇల్లంతా చెడ్డాలుగా ఉంచుకున్నాడు. నువ్వేం చేస్తావంటే వెంటనే క్లీన్ చేయి. అది పని వాళ్ళు చేసే పని. అది మీ ఇంట్లో. మన ఇంట్లో పెళ్ళాం పని. అంత పైన దాన్ని నెలలో క్లీన్ చేయగలను. నేను ఎత్తుకుంటాను, నువ్వు క్లీన్ చేయి. ఎత్తుకో. ఏమైంది? కంట్లో ఏమైంది? నలుసు. ఉండు. ఉండు. ఎత్తుకోనా? ఎందుకు? మళ్ళీ నా కంట్లో నలిసిపడ్డానికా? అది తీయడానికి. అరుణ్, ఇట్రా. ట్రైలర్ తో టాపేయి. మొత్తం సినిమా చూపించి పబ్లిసిటీ చేయకు. దుమ్ము దులుపుతున్నారా? దానికి ఇంకా టైం ఉందిరా. హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ఎలా వచ్చావు? తలుపు తీసుకురా. మల్లిక, ఇవి లోపల పెట్టి ఒక కప్ కాఫీ తీసుకురా. నాకు కూడా వద్దు. ఏమైంది? వేలు కాలింది. దానికి ఒక మంచి మంది ఇస్తాను. కాఫీ. నా భార్య కలిపిన మొదటి కాఫీ. అయ్యో, కింద పోసారే. కాదండి. బాధపడకండి, దానికి నేను ఒక మంచి మందిస్తాను.
అన్యాయంగా ఉంది. ఇది సంసారం చేసే లక్షణమేనా? అక్కడ తెలుగు సినిమాకి టికెట్ దొరకలేదని ఇంటికి వస్తే ఇక్కడ ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నారా? నేను వస్తానరా. బాలాల చిత్రాలు మాత్రం నిర్మించద్దు. అవును, నేను ఎక్కడికి పోనరా? గుళ్ళోకి పోతాను. గుళ్ళోకి పోయి కోనేట్లో స్నానం చేసి మీరిద్దరూ ఇక్కడ దొరలకూడదని కోరుకుని నేను అక్కడ దొరుకుతాను రా. కానీ ఒకటి, ఇల్లు నాదన సంగతి మాత్రం మల్లిక. సాడ్ న్యూస్. కెరసిన్ స్టవ్ అయిపోయింది. స్టవ్ లో కెరసిన్ అయిపోయింది. ఎలా? కాఫీ పెడదామని స్టవ్ అంటించానా, ఆఫ్ చేయడం మర్చిపోయాను. కెరసిన్ అయిపోయింది. అయ్యో, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడు ఎలా? ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉందేమోనని చూసొస్తాను. తినకుండా ఎంత బయట. హాయ్. గుండు గుడ్డు ఇదిగోండి. గుడ్లు దొరికాయి, కొట్టుకుని తాగండి. గ్రీన్ గానా? ఏమన్నారు? పచ్చిగానా అంటున్నా. నో, పడుకో పడుకో. అయిపోయింది. కాలిపోతోంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ కడుపున నిప్పు కట్టుకుని వచ్చావని తెలుస్తోంది. ఇంతకుముందు నేను ప్రేమించిన అమ్మాయి కడుపు మీద ఒక గుడ్డు వదిలాను. అయినా ఒక హాఫ్ బాయిల్ కూడా అవ్వలేదు. ఏమన్నా? ఇంకో అమ్మాయా? ఏమన్నా? నిన్ను వదులుతాను చూడు. అరుణ్ 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 అరుణ్. మల్లిక, ఇంతవరకు నిన్ను తప్ప నేను ఇంకో అమ్మాయిని ప్రేమించలేదు. అలా రా దానికి. కానీ ఇక మీద ఎలా? నా వరకు నాకు ప్రేమ ఒక్కసారి, ఇంకోసారి వస్తే అది మరణమే. నీకా నీ ప్రేమికుడికా? అరుణ్, నీతో ఒక రోజు భార్యగా గడిపాను. ఏదో కారణం చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తే మన ప్రేమకి ఎవరు సాక్ష్యం? నమస్కారం. నమస్కారం. అమ్మా మల్లిక, చీర కట్టుకున్నావా? నేర్చుకున్నాను. అమ్మా మల్లిక నాన్నగారు. నమస్కారం అయ్యా. మా అమ్మ, నా చెల్లెలు. అరుణ్, పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికొడుకు తల్లి. నమస్కారం అమ్మా. కూర్చోండి. అరుణ్ సార్, పెళ్ళికొడుకు MBA, నీకన్నా ఎక్కువ చదివాడు. సొంతంగా బిజినెస్, కారు, ఇల్లు అన్నీ ఉన్నాయి. అంతస్తులో నీకన్నా ఎక్కువే. ఇందులో నీకేమీ? అరే ఏమిటి సార్ ఇది? నేనే వెతికినా నా చెల్లెలకి ఇంత మంచి సంబంధం దొరకదు సార్. రఘుపతి, ఈ అమ్మాయి నా కూతురు లాంటిది. పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరగాలి. ఖర్చు అంతరా నేను పెట్టుకుంటాను. అయ్యా, మా అమ్మాయి పెళ్లి తిరుపతిలో చేస్తామని మొక్కుకున్నాం. అక్కడే చేద్దాం. చాలా సంతోషం అయ్యా. అమ్మా మేళొస్తాం. జాగ్రత్తగా నడుపు బాబు. మీరు త్వరగా వచ్చేయండి. అలాగే. టాటా. బ్రేక్ తీసేసావా? ఒకసారి బ్రేక్ పడుతుంది, రెండోసారి చచ్చినా పడే ఛాన్స్ లేదు. నాకు దొరకనిది ఇంకెవరికి దొరకకూడదు. అరుణ్, సూపర్ గా ట్రై చేస్తున్నావు. అసలే నేను స్పీడు, అందులో నువ్వు పక్కనుంటే మరీ స్పీడు. సర్లే. అవును, తిరుపతికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 3.5 hours. 3.5 hours? 2 hours లో వెళ్తాను చూడు. వెళ్ళగా ఉందా? ఇప్పుడు చూడు. మల్లిక, బ్రేక్ పడడం లేదు. జోక్ చేసే టైం కాదు ఇది. ఏమిటిది?
మిస్టర్ ప్రతాప్, ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న దైవం మీకు అన్యాయం చేయలేదు. మీ అమ్మాయి కళ్ళు తెరిచింది. థ్యాంక్ యూ డాక్టర్. మల్లిక, తొందరపడకమ్మా. నీ ఒంట్లో శక్తి రాగానే నేను అరుణ్ దగ్గర తీసుకెళ్తాను. అంటే నా అరుణ్ అరుణ్ నేను చూడాలి. అరుణ్ నువ్వు చూడలేవమ్మా. ఇదిగో చూడమ్మా, ఈ లోకంలో అందరూ పుట్టేది ఏదో ఒక రోజు గిట్టడానికి. అందులో కొంతమందికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. నీ అరుణ్ విషయంలో చావలేదు, నా అరుణ్ చావలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు మల్లిక. మీరు అబద్ధం చెప్తున్నారు. అరుణ్ చావలేదు. డాక్టర్, అరుణ్ మదన్ పిలవండి. డాక్టర్, డాక్టర్, అరుణ్, నా అరుణ్ చావలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అరుణ్, అరుణ్. నా బిడ్డ నిన్ను మాత్రమే వదిలి వెళ్ళలేదు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. హలో, నేను ప్రతాప్ని మాట్లాడుతున్నా. డాక్టర్స్ దాన్ని విదేశాలకు తీసుకెళ్ళమని చెప్పారు. థ్యాంక్ యూ విజయ్ కుమార్. అంకుల్, మల్లికి తోడుగా నేను మీతో లండన్ వస్తాను. చనిపోయిన అరుణ్ని మర్చిపోవడానికి సహాయంగా ఉంటాను. మేనేజర్. ఎస్ సార్. ఎయిర్ ఇండియాలో లండన్కి 3 టికెట్లు తెప్పించండి. ఓకే సార్. హే ప్రతాప్, వెల్కమ్ టు లండన్. హౌ ఇస్ ఎవ్రీథింగ్? నా మనశ్శాంతి నీ చేతిలోనే ఉంది. నో ప్రాబ్లం. హౌ ఇస్ ద జర్నీ? మల్లిక, హౌ ఆర్ యు అమ్మా? బాగున్నావా? ఏ కేటీ, కమ్ ఆన్, టేక్ ది లగేజ్. లగేజ్ కట్టు. ఇదే సామాన్లు మోసుకెళ్ళే కూలియా? ఇదే చాపు మేడంచు. ఏ వైన్, అదే చాపు. క్లియర్ ది బ్యాగేజ్ క్విక్. అదే నువ్వు తీసుకెళ్తాను. పద. ఇప్పుడు ఈ చెయ్యి. ఏయ్, వాట్ ఇస్ దిస్? ఏంటిది? మరేం లేదు సార్, మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందు వీళ్ళ బరువు మనం ఎన్నేళ్లు మోసాము. ఇప్పుడు వీడి బరువు మోసే తప్పేంటి? భారత్. ఏయ్ కేటీ, పుట్ ఇట్ ఇన్ ది ట్రాలీ అండ్ గో. ఇదే అంకుల్ బంగ్లా. అమ్మాయి మనోవ్యాధికి మందు ఈ ఊరు, ఈ ప్లేసేరా? నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. రే, నేను చెప్పలేదు? అటు చూడు. రే మధు. హలో. ఎస్. ఓకే, స్టాక్స్ ఎంత పంపించారు? అందులో రిటర్న్స్ ఎన్ని వచ్చాయి? ఈ వారం 2400 పోర్షన్స్ డెలివర్ చేయమని చెప్పాను, చేశారా? యు నో సంథింగ్, వీ హావ్ టు గెట్ 90,000 pounds. అందులో 1% తగ్గినా కూడా అవర్ బిజినెస్ విల్ బి ఎఫెక్టెడ్. అండర్స్టూడ్? హలో. ఎస్. ముందు ఎవరు వచ్చారో చూడు. హలో, యు విల్ టాక్ టు యు. హలో అంకుల్. హాయ్ మధు, హౌ ఆర్ యు? ఫైన్. మల్లిక రాలేదా? హాయ్ మల్లిక. హలో. హే, ఏమిటి డల్గా ఉన్నావు? హైదరాబాద్ లో 1 నిమిషం ఒక చోట ఉండవు, తిరుగుతూనే ఉంటావు. లండన్ వచ్చావు కదా, ఎగిరిపోవాలి. రే మధు. యా. నువ్వేం చేస్తావంటే, కొన్నాళ్ళు ఈ డబ్బు, బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టి మల్లికని తీసుకుని సిటీ అంతా చూపించాలి. తన ఫ్రెండ్ తన కళ్ళ ముందే యాక్సిడెంట్ లో చనిపోయాడు. అందుకే అలా ఉంది. నువ్వేం చేస్తావంటే, ఆ షాక్ నుంచి మరిపించి నిన్నే ఎప్పుడు తలుచుకునేలా చేయాలి. డాడీ, 2 రోజులు తను నా పేరే చెప్పేట్టు చేస్తాను. వెరీ గుడ్. ఆ మధు, మల్లికని తీసుకెళ్లి ఆమె రూమ్ చూపించు. కమాన్ మల్లిక. నా బిడ్డ మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసి
నీ కొడుకు దాన్ని కట్టబెట్టడానికి ఒప్పుకున్నావు. యు ఆర్ ఎ ట్రూ ఫ్రెండ్. రే, ఏది దాచిపెట్టకుండా జరిగిందంతా చెప్పేవు చూడు, అదేరా నాకెంతో నచ్చింది. ముజయ్ వాసన చూడు. గంధం వాసన వస్తుంది కదా? లేదే. గాడిదిగా తెలుసు గంధం వాసన. ఏంటి మెల్లిగా ఇలా కొడితే చచ్చిపోతాను. లండన్ లో ఇంత పెద్ద ప్లేస్ ఒక తెలుగువాడు, అది నా స్నేహితుడు కొన్నాడని తలుచుకున్నప్పుడు నాకెంతో గర్వంగా ఉందిరా. రే ప్రతాప్, ఎన్నున్నప్పటికీ మన దేశానికి అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు ఉంటేనే నా మనసుకి హాయిగా ఉంటుంది. డాడీ, నేను మళ్ళీకి సిటీ చూపించేస్తాను. డాడీ, నేను వీళ్ళకి కూడా వెళ్ళి అన్ని చూపించేసినా. డాడీయా? ఎవరా నీకు డాడీ? మా ఊళ్ళో ఫ్రెండ్ వాళ్ళ నాన్నని డాడీ అనే పిలుస్తాం. మీ ఊళ్ళో అలా పిలవరా? సరే నేను వస్తాను. రే, వాళ్ళేదో ఏకాంతంగా వెళ్తుంటే మధ్యలో నువ్వెందుకురా? ఒకే చోట ఎంతసేపు దుప్పుల పత్రంలో తిరగను. ఇద్దరు ఒంటరిగా వెళ్తున్నారు, తప్పిపోతే కూడా నాలంటి వీరుడు ఒకడు వెళ్ళొద్దు. ఎక్కమా ఎక్కువ వెనకాల. సరే పర్వాలేదు, వదిలే. ఇదే బకింగ్హామ్ ప్యాలెస్. ఇక్కడే ఈ ఊరానికి క్వీన్ ఎలిజబెత్ ఉంటుంది. ఈ ప్యాలెస్ హిస్టారికలీ ఫేమస్. ఈ ఊరికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ప్యాలెస్ చూడకుండా తిరిగి వెళ్ళరు. ఇదిగో వెళ్తున్నారు చూడు, వీళ్ళే రాణిగారు మెయిన్ కాపలాదారులు. సరిగ్గా పగలు 12 గంటలకు వీళ్ళు డ్యూటీలు మారుతారు. లోపల వాళ్ళు బయటకు వస్తారు, బయట వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇది ఊళ్ళో చాలా విశేషంగా చూస్తారు. అమ్మని ఎంత పెద్ద స్థలం. టోపియా. హాయ్ అరుణ్, మన ఊళ్ళో ఉన్న బట్టల మిల్లులో 50,000 మంది డ్యూటీలు మారుతున్నారు. అది వింతగా చూడడానికి ఒక్కడు రానంటాడు. ఇక్కడ 50 మంది డ్యూటీ మారడాన్ని 50,000 మంది వింతగా చూస్తున్నారే. అవును, మల్లికేది? మల్లిక అయ్యయ్యో, వీళ్ళని చూసుకోమని మనల్ని పంపించారే. మల్లిక, ఇదెవరు? పిల్ల పాలరాతి శిల్పమా? అయ్యో, నవ్వేసింది, నన్ను చూసి నవ్వేసింది. అయ్యో, నాతో మాట్లాడేసింది. అయ్యో, నా అలాంటి అందగాన్ని ఇలాంటి అందగత్తని ఒకే లోకంలో కలిపిన ఓ దేవుడా, నువ్వు నిజంగా దేవుడివి. ఏ సభ్యస్ నొక్కున్నా నీ కలర్ నాకు రాదు తల్లి. షేక్ హ్యాండ్ ప్లీజ్. అయ్యో, షేక్ హ్యాండ్ ఇచ్చింది. అయ్యో, ఓహో రంభా మాయమైపోయిందే. మల్లిక, నిన్ను ఎక్కడ వెతకాలి? మల్లిక, ఐఎమ్ సారీ. సరే పదం లెట్స్ గో. అయ్యో, ఆశ పెట్టి మోసం చేసిందే. రాజాడి? రాజానా? నా వెనక వచ్చాడే. మల్లిక, రాజా, రాజా, మల్లిక ఎక్కడ కనపట్లేదు. సరే రా పోదాం. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. మనం వెళ్ళిపోతే మరి రాజా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మల్లిక, సార్ నేను వచ్చేసాను సార్. ఉన్నాను సార్, వచ్చేసాను సార్. మల్లిక, అయ్యయ్యో. అంకుల్, మాతో వచ్చిన మీ రాజా కనిపించకుండా పోయాడు. ఏమిట్రా ఇది? అనుకున్నాను. సడన్ గా మల్లికి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈవెను వెతికి పట్టుకునే లోపు అతను మిస్ అయిపోయాడు. అమ్మయ్యా, కొన్నాళ్లే మనశ్శాంతిగా ఉంటాను. రే, ఏమిట్రా ఇది? చాలా తేలిగ్గా చెప్పేస్తున్నావు. 4 రోజులు తిండి లేకపోయినా వాడికి ఏమీ అవదు. రే, అతని పాస్పోర్ట్ నీ దగ్గర ఉంది, అతని దగ్గర అడ్రస్ కూడా లేదు, ఎలా తిరిగి వస్తాడు? రే, ఈ లండన్ జనాభాలో వాడి మొహం మాత్రం సపరేట్ గా తెలుస్తుంది. అవసరం చాటు ఎత్తుకోవచ్చు. రోడ్లో నడిపించారు, రోడ్లో పరిగెత్తించారు, రోడ్లోనే తినమన్నారు, రోడ్లోనే పడుకోబెట్టారు, రోడ్లన్నీ తిరగమన్నారా? రే మధు, మల్లికి ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఎక్కడికి వెళ్దాం? రే, తన్నడుగుతావేంట్రా? మన తోటకి తీసుకెళ్లి చూపించరావచ్చుగా. లండన్ లో తోట? అవును, మా తోటకొచ్చి చూడు, అదిరిపోతావు. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ డాడ్. ఫైన్. స్వామి రంగా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ మొహంలో ఇంత సంతోషమా? ఏమిటి, కల్లో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయావా?
ఈ ఊరు మాత్రమే కాదు, ఈ లోకాన్ని మర్చిపోయాను. ఈ ఊరు బాగుందా? బాగుంది. ప్లేస్ బాగుందా? బాగుంది. నేను నచ్చనా? బాగా నచ్చావు. నచ్చావు నచ్చావు నచ్చావు. డాడ్ 2 రోజుల్లో మార్చేస్తా అన్నగా మార్చేసా. ఏంటి అంత స్పీడ్గా వస్తున్నాడు? డాడ్ మల్లిక మనసు 2 రోజుల్లో మార్చేస్తానగా మార్చేసా. రే విజయ్ కుమార్, మా అమ్మాయి జీవితం చక్కబడుతుందని తెలిసి నేనెంత సంతోషపడుతున్నానో తెలుసా? ఇదిగో చూడు, మే 24వ తేదీ ముహూర్తం బాగుంది. అది పోతే జూన్ 3వ తేదీ, 18వ తేదీ, 24వ తేదీ. ఎప్పుడు అరుణ్ని ఆలోచిస్తున్నందువల్ల ఎవరిని చూసినా అరుణనే అనుకుంటున్నా. ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను, కానీ వాళ్ళు నేను చూసింది నా అరుణ్నే. అవునమ్మా, నీ అరుణ్నే చూసావు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గాంధీ తాత, మా ఊళ్ళో నువ్వు నుంచోడమే చూశాను. ఈ ఊళ్ళో నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావు. అయ్యా జాతిపిత, నా పరిస్థితి నీకు తెలుసా? ఆ వేళ మేము వచ్చినప్పుడు ముగ్గురు ఒకటిగా వచ్చాం. ఈ వేళ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోకంలో ఏ మూల నుంచి ఎవరొచ్చినా నీకు తెలుసు. ఈ ఊళ్ళో ఇంతమంది ఉండి ఎవడు నేను గుర్తుపట్టడం లేదు. నువ్వు షర్ట్ వేసుకోకుండా ఒంటి మీద ఓ కొల్లాయి కొడుతో లోకం మొత్తం తిరిగావు. నేను ఈ ఒక్క చొక్కాతో ఈ లండన్ లో ఎన్నాళ్ళు తిరగాలి? కంపు భరించలేకపోతున్నాను బాపు, భరించలేకపోతున్నాను. మధు, నాకు ఒక సహాయం చేస్తావా? అమ్మయ్యా, లండన్ వచ్చాక నువ్వు అడిగే మొదటి సాయం ఇదే. ఏమిటో చెప్పు. ఓ కార్ నంబర్ ఇస్తాను. ఆ కార్ ఎవరిది, ఆయన అడ్రస్ ఏమిటి అనేది కనుక్కొని చెప్పాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆ కారు ఓనర్ నన్ను గుద్దేసి పారిపోయాడు తెలుసా? నిన్ను గుద్దేసిపోయిన వాడిని ఈ ఊళ్ళో కనుక్కోవడం చాలా సులభం. రేపే కారు అడ్రస్ తో ఆ మనిషిని నీ ముందు నిలబెడతాను చూడు. థ్యాంక్స్. Excuse me, I'll give you a car number. Can you trace the address in the name of the owner? Why do you want the address? That car is for sale, you know. Here. ఏమిటి నువ్వు అనేది? నువ్వు ఊరుకో. What's the number of the car? VIA 880.
Malika, I'm working. It belongs to the Hilton Hotel Group. Okay. Taxi. I'm lucky. Malika, నీకేమైంది? Hotel Hilton. Malika, wait. Excuse me. Can I meet Mr. Arun, please? Mr. Arun? Yeah. What is he? I don't know. He's from India. India? The manager is also from India. Please ask him. Okay, thank you. Excuse me, sir. నేను అరుణ్ని చూడాలి. అరుణ్ అని పేరుతో ఇక్కడెవరు వర్క్ చేయట్లేదే. అంటే బయట నా పెద్ద కారు ఎవరిది? అది మా ఓనర్ గారి కారు. ఓనర్ దా? అంత పెద్ద కార్కి ఇంత పెద్ద హోటల్ కి నా అరుణ్ ఎలా ఓనర్ అవుతాడు? మీ హోటల్ ప్రొపరేటర్ పేరేమిటి? మిస్టర్ మహేష్. నేను ఆయన చూడొచ్చా? యా, ఆ క్యాబిన్ లో ఉంటారు. థ్యాంక్ యూ. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, నిన్న మీ కారు మిస్టర్ అరుణే కదా డ్రైవ్ చేసుకెళ్లారు? నేను తప్ప నా కారు ఎవరు తీసుకెళ్లరే. సార్, బాగా ఆలోచించి చెప్పండి. నిన్న సాయంత్రం 4 గంటలకి నా అరుణ్ మీ కారుని డ్రైవ్ చేసుకుని వెళ్ళటం నేను చూశాను. నిజంగా నేను చూశాను. నిన్న సాయంత్రం 4 గంటలకా? కరెక్ట్. మా స్టాఫ్ పెట్రోల్ పోయించడానికి అసలు పేరు సార్? డేవిడ్. డేవిడ్ ఈస్ ఎ డాన్సర్ ఇన్ దిస్ హోటల్. మీరు హిపిట్ రూమ్కి వెళ్తే అతను అక్కడ చూడొచ్చు. ఇంకొద్ది సేపట్లో అతను ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ సార్. Thank you, Chris. Bye. Bye. Arun? Oh! Arun? Oh no. Arun? Arun? Hey! Arun? Arun! ఏమైంది నీకు? నిన్న నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోయావు. ఇవాళ నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. I'm Malika. నీ ప్రేయసిని. Shut up. I'm David. Arun! David. Damn it. Don't irritate me. Get out. Excuse me, father. Yes? Can you come with me for a moment? My uncle wants to meet you. Sure. Father, I saw my Arun in Hilton Hotel. They gave me this address. Is this where he lives? మీరు తెలుగు వాళ్ళ? అవునండి. హిల్టన్ లో పనిచేసేది అరుణ్ కాదు, డేవిడ్. వాడు మా అబ్బాయి. అతన్ని కొంచెం పిలుస్తారా? ఎస్. డేవిడ్. డేవిడ్. యా. డాడీ, చూడండి, నా అరుణ్ని చూడండి. నా అరుణ్ బ్రతికే ఉన్నాడు. ఫాదర్, నేను చెప్పలేదు 2-3 రోజుల నుంచి ఓ అమ్మాయి అరుణ్ అరుణ్ అని నా వెంట పడుతుందని? ఆమె ఏమే. ఐ సీ. ఫాదర్, నాకేమిటో అంత అయోమయంగా ఉంది. చనిపోయిన అరుణ్ని మళ్ళీ ప్రాణాలతో చూస్తున్నట్టుగా ఉంది. ఆ అరుణ్ చూడటానికి మా డేవిడ్ లా ఉంటాడా? డేవిడ్ కాదు ఫాదర్, ఇతనే నా అరుణ్.
ఎందుకు అందరూ అబద్ధం ఆడుతున్నారు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? మై చైల్డ్, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది. ఆ అరుణ్ ఒక అనాథ. అవును ఫాదర్. 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఓ క్యాథలిక్ చర్చిలో ఉండేవాణ్ణి. ఒకరోజు ఓ పెద్ద గాలివాన్లు ఒక పసికంది ఏడుపు వినిపించింది. నేను బయటకు వచ్చి చూశాను. డేవిడ్ని కన్నవాళ్లు అతన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయారని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి అతన్ని నేనే పెంచుతున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కవల పిల్లలుగా పుట్టిన వీళ్లలో ఒక బిడ్డను నా చర్చిలోనూ ఇంకో బిడ్డని హిందూ టెంపుల్లోనూ వదిలి వెళ్ళారనుకుంటాను. వెల్, చూడటానికి ఇద్దరు ఒకేలా ఉండటం వల్ల నా డేవిడ్ని మీరు అరుణ్ అని అనుకుంటున్నారు. కరెక్ట్ ఫాదర్. ఎవరిని మర్చిపోవడానికి నా కూతురు ఇంత దూరం తీసుకొచ్చాను అతని రూపంలోనే. ఇంకొకరిని చూస్తాను నేను ఊహించలేదు. ఎనీవే, మా అమ్మాయి సమస్య తీరింది. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. రామ్మా వెళ్తాం. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. అయ్యా స్వామి, నేను ఇండియాలో పెద్ద కోటీశ్వరునయ్యా. అయ్యా 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 ఇక్కడికి వచ్చి ముష్టెత్తుకుంటున్నానయ్యా. అయ్యా అంతా పోగొట్టుకున్నానయ్యా. అయ్యా 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 ఆ చేతిలో ఉన్న సూట్ కేసు అయినా నాకు ఇచ్చేయండి అయ్యా. అయ్యా అయ్యా అలా పిలుస్తుంటే వెళ్ళిపోవడం న్యాయమటయ్యా. అయ్యా స్వామి. డబ్బు ఏంటిది? దూరం వెంకట స్వామి నాయుడు మనవరాలా కళ్ళు మూసుకునే వాయించేస్తుంది. ఏదో సినిమా డైరెక్టర్లు ఉన్నాడేంటి? ఎవరైతే మనకేంట్లే, సొమ్ము అక్కడ తీసుకోకూడదని లేక లాటరీ కొడుతున్నాం. దొరికిందే చాలు, దొరికేయడమే. అమ్మ పరిచేశాను. ఇక మీద వచ్చే డబ్బులన్నీ నీకే, నువ్వే వసూలు చేసుకోవస్తా. Thank you. Oh. అరుణ్, అరుణ్, అయ్యో అయిపోయాను. అరుణ్, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి జలగలా పట్టుకుంటోంది. ఏం చేయను? అరుణ్, అరుణ్. చర్చ్ ఫాదర్, మా డాడీ నీ గురించి చెప్పిన కథ ఎవరు నమ్మినా నేను నమ్మను. నువ్వు నీ స్టైల్ మార్చొచ్చు, వేషం మార్చొచ్చు, భాష మార్చొచ్చు. నిజమైన ప్రేమని ఏ మార్చలేవు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సరే, ఐ టు లవ్ యూ. అరుణ్, అరుణ్. లుక్ హియర్, నువ్వు ప్రేమించాలా? అటు చూడు, అక్కడ ఎంతమంది పోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొంతెత్తారు, నన్ను ప్రేమించండి, కౌగులించుకోండి, ముద్దివ్వండి అని. ఆ వెళ్లే వాళ్ళలో ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకో. అలాగే చేస్తాను. నీ కళ్ళ ముందరే ఇంకొకడు నన్ను కౌగిలించుకోవటం నువ్వే చూస్తావు. Is there anybody to love me? To hug me? To kiss me? I'm here. All the best. No! Come on. Hi! Arun, come!
Stop. Thank you. Thank you. అరుణ్ అరుణ్ అయ్యో 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 నువ్వు నా అరుణ్ కాకపోతే ఎందుకు నన్ను ఆ రౌడీల నుంచి కాపాడా? నువ్వే కాదు, ఈ పరిస్థితిలో ఏ ఆడదున్నా సరే నేను కాపాడేవాడిని. Hello, Benisha. Come here. Excuse me, my tongue. Hi. Come on, my love. Come on. Oh, darling. Oh, sweetheart. Come on. Sweetie. ఇలా చూడు, ఇవే నా ప్రేయసి. 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. వచ్చే సంవత్సరమే పెళ్లి. డార్లింగ్, వినిషా. Whiskey for you. Thank you. Brandy for you. Thank you. And fire for me. డాడీ, నేను అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. మల్లిక, కంగారు పడకండి, వెంటనే తిరిగి వస్తాను. ఏమా ఎందుకు సడన్ గా ఊరికెళ్తానంటున్నావు? అంకుల్, ఓ చిన్న పనుంది, అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను. మల్లిక, ప్రతాప్ తను చెప్పేది విను. నేను ఏర్పాటు చేస్తానమ్మా. రామ్మా, వెళదాం. దీనంతటికీ కారణం అరుణ్ రూపంలో ఉన్న ఆ డేవిడ్డే. Don't worry, I'll finish him. థ్యాంక్ యూ. మా అమ్మాయి తిరిగి వచ్చేలోగా అరుణ్ రూపంలో ఉన్న ఆ డేవిడ్ ప్రాణాలతో ఉండకూడదు. ఏమండి, మధ్యాహ్నం భోజనం బయట ఎక్కడ తినకండి. మీకు కావాల్సింది అమ్మండి పంపిస్తుంది, సరేనా? పెళ్ళై 3 నెలలుగా అయింది. మొదట్లో అందరూ ఇలాగే అంటారు, ఆ తర్వాత ఎక్కడో ఒకటి తినండి అంటారు. వస్తాను. అమ్మా, ఏంటమ్మా? ఎవరు? మల్లిక. నువ్వు లండన్ లో ఉన్నావన్నారే? లండన్ నుంచి మీతో మాట్లాడడానికే హైదరాబాద్ వచ్చాను. నాతో మాట్లాడడానికా? ఏ? మీ అబ్బాయి చనిపోయారని హాస్పిటల్ చెప్పారుగా, ఆయన ఎలా చనిపోయారని తెలుసుకుందామని వచ్చాను. ఏమిటమ్మా నువ్వనేది? తను కష్టాల్లో ఉన్నా 10 నెలలు మోసి కన్న తన బిడ్డ ఎక్కడైనా సంతోషంగా ఉండాలనుకునేదే నిజమైన కన్న తల్లి. కానీ ఎన్ని సంవత్సరాలు పెంచినా తన స్వార్థం కోసం బ్రతికున్న బిడ్డని చచ్చాడని చెప్పేదే పెంపుడు తల్లి. కన్న తల్లికి పెంచిన తల్లికి ఎంత తేడా ఉందో మీ మూలంగా తెలుసుకున్నాను. అంత మాట అనకమ్మా, అంత మాట అనకు. 10 మాసాలు మోయలేదన్నది నిజమే, కానీ వాడు 20 సంవత్సరాలు మమ్మల్ని మోసాడు. వాడే మా ప్రాణం. వాడు లేకపోతే మేము లేవు. అయితే అరుణ్ బ్రతుకున్నాడా? ప్రమాణం చేయండి. మీ బిడ్డ ప్రాణాలతో లేడని ప్రమాణం చేయండి. మీ అబ్బాయి నిజంగా ప్రాణాలతో ఉండి మీరు చేసిన ప్రమాణం అబద్ధం అయితే ఈ నిమిషమే అతని ప్రాణాలకి అపాయం ఏర్పడుతుంది. ఎందుకు భయం?
హలో వైన్, వాట్స్ హ్యాపెనింగ్? I shot him. చచ్చాడా? వండర్ఫుల్. నా బిడ్డ చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడో తెలియదు. అవసరం లేదు. లోకంలో ఏ మూల తన బిడ్డున్నాడనేది తల్లికి తెలియకపోవచ్చు, కానీ నిజమైన ప్రేయసి తన ప్రియుణ్ణి కనుక్కోగలదు. డేవిడ్, నన్ను డిస్టర్బ్ చేయదు. గెట్ లాస్ట్. ఆగు. నువ్వు అరుణ్వి కాదు సరే, 20 సంవత్సరాలుగా నిన్ను పెంచిన తల్లికి నువ్వు బిడ్డవు కాదని చెప్పు. నీ చెల్లెలికి మా డాడీ పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేస్తా. ఆ చెల్లెలికి నువ్వు అన్నవి కాదని చెప్పు. ఎవరు అమ్మా, ఎవరు చెల్లెలు? అరుణ్, ఏంటి మగాడి ముందు వేరెత్తి మాట్లాడుతున్నావు? ఏంటి మగాడి ముందు వేలెత్తి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించడం మీ అబ్బ మాత్రమే కాదు, ఈ ఊరు వాడ ఏది అంగీకరించదు. దొరికిపోయావు. నన్ను క్షమించి మల్లిక, నేను డేవిడ్ని కాదు, నీ అరుణ్డే. ఇది నీతో ఎలా చెప్పాలో తెలియకే మన ప్రేమకు సాక్షిగా నుంచి ఆకాశానికి విన్నవించుకుంటున్నాను, భూమితో మొరపెట్టుకుంటున్నాను. ఏవైతే మన ప్రేమకు సాక్ష్యం నేను అన్నానో అవన్నీ నేను మోసం చేశాయి. నేను నీ అరుణ్ణి కాదని నీతో అబద్ధం చెప్పినప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన ఇవన్నీ మౌనం వహించాయి. నువ్వు సాక్ష్యంగా నిచ్చిన ఆకాశాన్ని అడుగుతున్నాను, ఈ భూమిని అడుగుతున్నాను. మానవ శక్తి కన్నా ప్రకృతి శక్తి అతీతమైందైతే నా మల్లిక నన్ను మీరు కలిపి ఉండేవారు. మీ ముందే ఎందరో ప్రేమికులు వర్ధిల్లారు, అలాగే మా ప్రేమ కూడా వర్ధిల్లాలి. అందుకే ప్రకృతిని దైవంగా భావించి నా ప్రేమకు మీరు సాక్ష్యం ప్రమాణం చేశారు. నా ప్రమాణం అబద్ధమైనప్పుడు మీ శక్తి అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఫస్ట్ క్లాస్. ఈ డేవిడ్కి నా అరుణ్ చెప్పిందంతా ఎలా తెలుసు? చనిపోయిన అరుణ్ మళ్ళీ డేవిడ్గా 20 ఏళ్ల వాడుగా పుట్టుకొచ్చాడా? తల్లే తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినా నిజమైన ప్రేయసి తన ప్రియుడు ఎక్కడున్నా కనుక్కోగలదు. చెప్పు అరుణ్, ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? ఎందుకు నన్ను తప్పుకు తిరుగుతున్నావు? ఎందుకు నువ్వు చనిపోయావని అందరినీ నమ్మించావు? నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకపోయినా నేను బలవంత పెట్టను. నేను బతకాలనే ఆశ నీకుంటే చెప్పు. నువ్వు నన్ను దూరం చేయడానికి కారణం ఉండి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని ఆశ నీకుంటే చెప్పు. నా చెల్లెలి పెళ్లికి మనం వెళ్ళినప్పుడు జరిగిన యాక్సిడెంట్ లో నువ్వు కోమా స్టేజ్కి వెళ్ళిపోయావు. నాకు నీకంటే ముందుగా స్పృహ వచ్చింది. అయ్యా, మా అబ్బాయికి స్పృహ వచ్చింది, అలాగే మీ అమ్మాయి కూడా త్వరగా కోలుకోవాలయ్యా. నే అరుణ్ ఒకసారి చూడొచ్చా? ఏంటయ్యా అలా అడుగుతున్నారు? వాడు మీ కాబోయే అల్లుడు. వాడు కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మల్లిక మల్లిక అని కలవరిస్తున్నాడు. నే అతనితో మాట్లాడాలి, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. మల్లిక, మల్లిక ఎలా ఉంది? ఇంకా కళ్ళు తెరవలేదు, కోమా స్టేజ్లోనే ఉందని డాక్టర్లు చెప్పారు. దానికి ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. సార్, మల్లిక ఏమైనా అయిందంటే నాకు పిచ్చి పడుతుంది సార్. అది నాకు ఎప్పుడో పట్టింది సార్. నువ్వు దానికి పరిచయం రోజే పట్టింది. అది నేను ప్రేమిస్తున్నానని చెప్పినాడే పట్టింది. అంటే ఆ రోజు మీరన్నది? ఇదిగో చూడు, నా కూతురు ఏ విషయంలోనూ మోసపోకూడదు, ఈ ప్రేమలోనూ మోసపోకూడదు. నేను తెలివిగా దాని మనసు మారుస్తాను. అయితే
మా ప్రేమను మీరు అంగీకరించింది దానికోసం నా చెల్లెలకి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేసింది నీకోసం. దాని ముందు నేను బెదిరిస్తే అది తీసుకునే నిర్ణయాన్ని నేను కాదనలేను. అందుకని దాని ఇష్ట ప్రకారం నేను ప్రేమించడానికి అనుమతించాను. జరగబోయే నీ చెల్లెలి పెళ్లి పూర్తయిన వెంటనే ఇదంతా నీతో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి నాకు అనుకూలమైంది. అరుణ్, నేను నిన్నోటి అడుగుతాను. అది న్యాయం అయితే నువ్వు అంగీకరించాలి. నీ చెల్లెలికి నీకన్నా పెద్దంతస్తు గల కుటుంబంలో సంబంధం చూశాను. ఆ సంబంధం వద్దనో నీ తాహతో తక్కువైన సంబంధం చాలనో నువ్వు చెప్పలేదే. నీకన్నా పెద్దంతస్తు, నీకన్నా చదువుకున్న వాడిని కావాలని కోరుకున్నావు. అదేవిధంగా నా కూతురికి నాకన్నా పెద్దంతస్తు గల సంబంధం చెయ్యాలని ఆశ నాకు ఉంటుందా ఉండదా? అన్నలంతా చెల్లెలి కోసం త్యాగం చేయాలి. తండ్రులంతా కూతుళ్ళ బతుకులు బలి చెయ్యాలా? నీ చెల్లెలికి పెళ్లి కొడుకు కాదంటే వేరే ఏ పెళ్లి కొడుకు దొరకడు. కానీ నా కూతురికి కో అంటే చాలు 1,000,000 మంది దొరుకుతారు. నా దృష్టిలో ఈ యాక్సిడెంట్ నువ్వు చచ్చిపోయావు. నా కూతురు ప్రేమ చచ్చిపోయింది. నువ్వు నమ్మడం కోసం నేను చచ్చిపోయానని మా అమ్మ చేత అబద్ధం చెప్పించాను. చెల్లెలు పెళ్ళైన వెంటనే బాంబేకి వెళ్ళాను. అక్కడ ఓ హోటల్లో నా పాటలు విన్న ఈ హోటల్ ఓనర్ నా కథ విని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆనాడు తల్లి చేత అబద్ధం చెప్పించిన ఈ పాపాత్ముడు ఈనాడు అందరికీ పాప పరిహారం చేసే ఫాదర్ చేత అబద్ధం చెప్పించాడు. మీ నాన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళమని చెప్పిన కారణం నాకు న్యాయం అనిపించింది. ఈ ఊళ్ళో నన్ను చూసిన వెంటనే మీ నాన్న విలన్ గా మారడం అనేది ఆయన నీచమైన బుద్ధి బయటపెట్టింది. ఆయన ఆడిన మాట తప్పాడు, కానీ నేను తప్పను. నిన్ను ఇంకొకరు కట్టబెట్టాలని ఆయన నిర్ణయించాక కూడా నువ్వు నా వెంట తిరగడంలో అర్థం లేదా? నా ముందు నిలబడకు, పో. నిజంగా ఈ అరుణ్ చావలేదు, వాడి ప్రేమే చచ్చిపోయింది. ఇక మీద అరుణ్ నన్ను పిలవద్దు, నాకు ప్రేమ ఉందని అనుకోవద్దు, నన్ను వెతకద్దు, నా వెంట పడద్దు, నా కోసం రావద్దు, పో. రాను, నిజంగానే రాను. ఈ ప్రకృతికి శక్తి ఉంటే అది నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చి చేరుస్తుంది. ఇంకో 48 గంటల లోపల నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. డాడీ, నేను మధుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మల్లిక, నిజమే చెప్తున్నావా? చీరలు నగలు కొనడానికి ఏర్పాటు చేయండి. పెళ్లికి నేను రెడీ. ఒక్క నిమిషం. మల్లిక, మల్లిక, ఇవిగో చీరలో నగలు అన్నీ రెడీ. ఇవన్నీ నేను నీ పెళ్లి కోసం కొనిపెట్టాను. ఓకే డాడీ. విజయ్ కుమార్, విజయ్ కుమార్, కుమార్. ఏమిట్రా, ఏమైంది? నా కూతురు నీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుందిరా. మధు, అటు చూడండి. మల్లిక, ఏమిటమ్మా ఇది? ఇక మీదట మీ కూతుర్ని మీరు ఇలాగే చూడాలి. మల్లిక, నాకు పెళ్లి అంటే పట్టు చీర నగలు అంతే. పెళ్లి కొడుకో తాళిపుట్టో కాదు. నువ్వు మధుని చేసుకుంటానన్నది? మీరు నన్ను అరుణ్కిచ్చి చేస్తానని అబద్ధం చెప్పి మోసం చేయలేదు. అదే విధంగా నేను మధుని చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నిన్ను చేసుకోవటానికి అరుణ్ ప్రాణాలతో లేడే? అబద్ధం. నాకు దెబ్బ తగిలి మైకంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినా అరుణ్తో మీరు బేరం పెట్టలేదు. నన్ను మర్చిపోమని చెప్పలేదు. అతని తల్లి చేతనే అరుణ్ చచ్చిపోయాడని అబద్ధం చెప్పించలేదు. నన్ను మోసం చేసి నా అరుణ్ని దూరం చేసి నా ప్రేమని హత్య చేశారు. డాడీ, నా పెళ్లి జరగాలంటే చచ్చిపోయిన నా ప్రేమకి ఊపిరి పోసి డేవిడ్గా జీవిస్తున్న నా అరుణ్ని తీసుకురండి. లేదా రోజు మీ కూతురు పట్టు చీరతో మెళ్ళ నగలతో మీ ముందుకొచ్చి నుంచుంటుంది. ఇదే నేను మీకు విధించే శిక్ష. ఎక్కడో ఉండాల్సి నన్ను తీసుకొచ్చి ఉండడానికి చోటిచ్చి ఉద్యోగం ఇచ్చి ఆదరించిన మిమ్మల్ని నా జీవితాంతాన్ని మర్చిపోలేను. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించండి సార్. నేను మిమ్మల్ని, ఈ ఉద్యోగాన్ని, ఈ ఊరిని వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు?
నేనెవరిని మర్చిపోవడానికి ఇక్కడికి వచ్చాను వాళ్ళనే ఈ ఊళ్ళో చూస్తానని ఊహించలేదు. ఈ అరుణ్ చచ్చిపోయాడని అనుకునే వాళ్ళందరికీ నేను ప్రాణంతో ఉన్నానని తెలిసిన తర్వాత నేను ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్తావు? ప్రేమలో ఓడిపోయిన వాళ్ళందరికీ ఈ లోకంలో దేవుడు చోటు కల్పించలేదే. అలా కల్పించుంటే నాలాంటి ఎంతో మంది అక్కడ సంతోషంగా ఉండేవాళ్ళు. నీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకటి చెప్పనా? ఏమిటి సార్? నీలో ఉన్న ప్రతిభ మరుగున పడకూడదు, జనం మరిచిపోకూడదు. నీకు ఓకే అయితే న్యూయార్క్లో నాకు ఇంకో హోటల్ ఉంది, అక్కడ ఉద్యోగం ఇస్తాను. నువ్వు వెళ్తావా? సార్ మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు సార్. వీలైతే నన్ను ఇవాళే పంపించండి సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. మన కోసం విందు ఏర్పాటు చేసినట్టున్నారా? Do you want to have a drink, sir? Excuse me, who are you? 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 Yes, just get this guy out of here. I'll get rid of him. It's all right. I'm sorry. అయ్యో 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 నన్ను వదలండి అయ్యా. నన్ను ఎక్కడ తీసు నన్ను ఆశీర్వదించండి డాడీ. మల్లిక, ఇంకో 24 గంటల లోపల నా అరుణ్ణి మీరు నా దగ్గరికి తీసుకొచ్చి మా పెళ్లి జరిపించకపోతే ఇదే మీ చివరి ఆశీర్వాదం అవుతుంది. డేవిడ్ ఇంకా చావలేదు, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు. అంతేకాదు వాడు డేవిడ్ కాదు, వాడే అరుణ్. ఫాదర్ నేను బయలుదేరుతాను. ఫాదర్ ఇన్నాళ్ళు మీరు నా మీద చూపించిన ప్రేమకి నేను రుణపడి ఉంటాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మీ కొడుకు కాబట్టి మీ రుణం తీర్చుకుంటాను. మే గాడ్ బీ విత్ యు మై సన్. రే ప్రతాప్, నిజమైన ప్రేమ ఓడిపోకూడదురా, అది గెలిచి తీరాలి. అరుణ్ చచ్చిపోయాడని నీ కూతుర్ని నువ్వు నమ్మించావు, కానీ వాళ్ళ పవిత్రమైన ప్రేమ అతను ప్రాణాలతో ఉన్నాడని నిరూపించింది. చూడు, అతను ఎక్కడున్నా వెతికి పెట్టుకుని వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. కుదరదు, కుదరదు. నాకు అల్లుడిగా రాగల అన్ని అర్హతలు మధుకు మాత్రమే ఉన్నాయి. సారీ అంకుల్, మీ అమ్మాయి ప్రేమని ఓడించి ఆమెకి నేనే భర్త కావాలని ఎందుకు ఆశిస్తున్నారు? అతనికన్నా అన్ని విధాలా నేను పై అంతస్తులో ఉన్నానన్న కారణం వల్లే కదా. మా నాన్న సంపాదించిన సొమ్మునే నేను పెంచుకుంటున్నాను. అది ఎంతగా పెరిగినా అందుకు మా నాన్న పేరే చెప్పుకుంటారు. కానీ అరుణ్ స్వయంగా సంపాదిస్తున్నాడు, అది ఎప్పుడూ అతని పేరు మీదే ఉంటుంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడి కంటే స్వయం కృషితో పైకొచ్చేవాడే సిస్సలైన మనిషి. నాకన్నా అన్ని విధాలా మీ అమ్మాయికి అరుణే తగిన పెళ్లి కొడుకు. ఇకపైన బలవంతం చేసి మీ అమ్మాయిని నాకు కట్టబెట్టలేరు. దయచేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాళ్ళ ప్రేమని గెలిపించండి ప్లీజ్. అరుణ్, Taxi! Can you drop me at Heathrow Airport? Yeah. Thank you. Okay. Hey, what do you want? You. Last time you got away, son of a gun. This time you'll be so lucky. I'll see to that personally. I'll stop you.
అరుణ్ వెంటనే పిలవండి. అరుణ్? మీ డేవిడ్ డే అరుణ్ అని నాకు మాత్రమే కాదు, నా కూతురికే తెలిసింది. ప్లీజ్ కాల్ హిమ్. ఐఎమ్ సారీ. అతను మీ అమ్మాయిని మర్చిపోవడానికి ఈ దేశం వదిలి వెళుతున్నాడు. వాట్? అతను న్యూయార్క్ వెళ్తున్నాడు. Do you have any baggage? Yeah. Handbag. Give me your passport. Your name is Aaron? Yeah. You don't have any parents? Thank you, ma'am. Excuse me. I want to call back the passenger who is flying to New York. The passenger? అతని పేరు అరుణ్. అతను వెంటనే పిలిపించండి. ప్లీజ్ కాల్ హిమ్. This is a special announcement. Mr. Arun, who is flying to New York, is wanted immediately in the lobby. This is an emergency. Thank you. Mr. Aaron, please come forward and down to the lobby. Thank you. అరుణ్, నేనే బాబు నిన్ను పిలిచింది. ఈ లోకం దృష్టిలో అరుణ్ చచ్చిపోయాడు. మళ్ళీ ఎందుకు నన్ను పిలిచారు? ఈ లోకాన్ని వదిలి వెళ్ళబోయే నా కూతుర్ని కాపాడు అరుణ్. మల్లిక, మల్లిక! మల్లిక! మల్లిక, నా దృష్టిలో మన శక్తి కంటే ఈ ప్రకృతికే ఎక్కువ శక్తి ఉంది. అందుకే విడిపోయిన మన్ని ఇక్కడికి తీసుకొచ్చి కలిపింది. When